హిందువులు భలే కోతలకు వస్తారా, భలే స్టోరీలు చెప్తారు వీళ్ళు. ఇది విఠలాచార్య సినిమాలా భలే చెప్తారా వీళ్ళు కథలని అలా అనుకునేవాళ్ళు ఒక దశ వరకు. ఈ మధ్యన స్టెమ్ సెల్స్ ని లేదా జీవితంలో ప్రాణానికి హేతువైన దాన్ని గాడ్ పార్టికల్ అని అన్ని పేపర్లో ప్రముఖంగా వస్తే దాని పేరు పార్టికల్ అని లేదు, గాడ్ పార్టికల్ అని సైంటిస్ట్ మాట్లాడిన మాటని ఇప్పుడు ఏమంటారు ఈ హేతువాదులు? గాడ్ పార్టికల్ అన్నారు. ప్రస్తుతం ఆ పరిశోధనలో ఉంది. తర్వాత జీవం పెరగచ్చు, జీవాన్ని సృష్టించవచ్చు, జీవాన్ని పొయ్యొచ్చు, ఉపాధి కాలాన్ని పెంచవచ్చు, భవిష్యత్తులో చాలా జరుగుతాయి. ఒకప్పుడు చెప్పింది వీళ్ళు మహర్షులు, వీళ్ళు తపస్సు ద్వారా వీళ్ళు ధర్మాన్ని దర్శించగలరు, అక్షరాన్ని దర్శించగలరు. టోనోస్కోప్ అని ఒకటి ఉంది. ఈ టోనోస్కోప్ లో సూర్యుడి నుంచి వచ్చే శబ్దం ఓంకారం అనేది ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేసింది. అక్కడి నుంచి శబ్దం వస్తోంది. ఆ శబ్దాన్ని టోనోస్కోప్ లో బంధిస్తే ఓం అని వస్తోంది. ఓంకారాన్ని టోనోస్కోప్ లో దాన్ని రికార్డ్ చేస్తే శ్రీచక్రం వస్తోంది. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఊరికే పిచ్చి గీతలు గీసేసినవి కాదు కదా. శ్రీచక్రానికి ఆధారం ఓంకారం. ఇవన్నీ సైన్స్ చేస్తుంది. దాని పేరు రీసెర్చ్ అంటారు. తపస్సు ద్వారా వీళ్ళు ఆల్రెడీ సెర్చ్ చేసేసారు ముందుగానే. నేను అందుకని మీకు ప్రారంభంలో మాట్లాడుతూ స్పిరిచువల్ సైన్స్ అని మాట్లాడడానికి రీజన్ అది. వీళ్ళని ప్లీజ్ కాల్ దీస్ పీపుల్, ఈ మహర్షుల్ని ప్లీజ్ కాల్ దెమ్ యాజ్ స్పిరిచువల్ సైంటిస్ట్. వాళ్ళు కూడా సైంటిస్టులు. మీరు భగవద్గీతలో మీరు జ్ఞానంలో మీరు చూడండి, విజ్ఞానంలో విజ్ఞానం మాత్రమే ఉంది, సైన్స్లో సైన్స్ మాత్రమే ఉంది. భగవద్గీతలో సైన్స్ విత్ విజ్డమ్ కూడా. ఇందులో జ్ఞానము ఉంది, విజ్ఞానము ఉంది. భగవద్గీతలో 4వ అధ్యాయం పేరు జ్ఞానయోగం, 7వ అధ్యాయం పేరు విజ్ఞాన యోగం. భగవద్గీతలో జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. సో అందుకని మీరు గర్భవతిగా ఉన్నప్పుడే, అందుకనే మన పూర్వకాలం ఆడపిల్లల్ని కష్టపెట్టకూడదు. ఆడపిల్లల ముందు వాళ్ళకి అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే విధంగా మీరు ప్రవర్తించకూడదు, దుర్భాషలు ఆడకూడదు. అన్నెసరీ అంటే ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా వాళ్ళు స్ట్రెయిన్ అయ్యే ఆ అంశాలని ఆ దగ్గరికి తీసుకురాకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్పేవాళ్ళంటే ఎందుకనే ఈయన ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉంటుంది. వాడు పుడితేనే చాలా సీరియస్గా ఏంటది ఏం బే అని కూడా మాట్లాడతాడు వాడు. చాలా మంది పిల్లలు అలా ఉంటారు, అలా ఉంటారు. అట్లా ఇది అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అక్కడి నుంచి మీరు 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి మీరు లాంగ్వేజ్ నేర్పించండి. కానీ వైబ్రేషన్స్, వీటి ధ్వని తరంగాలు అంటాం, ఆధ్యాత్మిక ధ్వని తరంగాలు, శబ్ద తరంగాలు మీరు గర్భస్థ శిశువు నుంచే, ఆ శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచే మీరు నేర్పిస్తే ఖచ్చితంగా వాడి ఇంటలెక్ట్ మీద దాని ప్రభావం విశేషంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఇక్కడ కనెక్ట్ అయ్యాను గురువు గారు, అది నిజమే, ఎందుకంటే నేనే దానికి ఉదాహరణ. నేను నా గర్భంలో నా పిల్ల ఉన్నప్పుడు దాన్ని నేను రోజు విష్ణు సహస్రనామం, భగవద్గీత నేను వింటుండేదాన్ని, నేను పఠిస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత అది ఈ లోకాన్ని చూసినప్పుడు అది వాళ్ళ ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది. అది చాలా ఇంటలెక్చువల్గా మారింది, పుడుతూనే అది స్పిరిచువల్గా ఉంది. అది నేను ఏదన్నా చెప్పబోతే ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది వద్దు అని కూడా నాకు చెప్తుంది అని వాళ్ళ దొడ్లోకి తీసుకెళ్ళింది. ఆవిడ అసలు ఆ ప్రకృతిని ఎంత ప్రేమిస్తుందో, ఆ పూలని, ఆ పళ్ళని, ఆ చెట్లని నిమురుతూ, అసలు అది వేరే లోకంలో ఉన్నట్టుగా నేను అనుభూతి చెందా. ఆ చెట్లను నిమురుతుంది, దాన్ని కావలించుకుంటుంది. గురుగారు ఈ పండును ఒకసారి ముట్టుకోండి, అది కొయ్యకండి అంటుంది అనమాట ఆవిడ. ఆ పిల్లని కూడా అలాగే పెంచింది. సో అతను రామ్నాథ్ అని ఆయన, ఈవిడ పేరు నేత్రావతి, ఆవిడ హస్బెండ్ పేరు రామ్నాథ్ గారు. అట్లాగే నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇంకొక దంపతులను చూశాను, మాధవ్ హిమబిందు, ఓ జంట. గురువుగారు ఒరే నమస్కారం చేసి గురువు గారికి ఏదైనా పద్యం చెప్పండి, శ్లోకం చెప్పండి అన్నారు. బుడ్డ పిల్లలమ్మ, ఇతర దేశాలు మన వాళ్ళు, వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో పర్సంటేజ్ నేను ఆ టైంలో నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా ఆందోళన అనిపించింది. వాడు వచుదేవ చుతందేమం కంసచాను అని చెప్తున్నాడు. వాడు దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటున్నాడు. వాడు శ్రీ రుక్మిణీశ కేశవ అని నగధర శౌరి అని ఇంకో పిల్లాడు చెప్తున్నాడు. ఆడపిల్ల మగపిల్లలకి ఆ తల్లి కూర్చొని నేర్పిస్తుంది. ఆ మాధవ్ అనేవాడు వెనక నిలబడి వాడికి కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు, అశ్రు నయనాలతో వీళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను కదా. ఇంకా వాళ్ళ ఆ దంపతులు ఇద్దరు అసలు మహదానందమే కదండి. సో నన్ను బాగా కదిపిన సంఘటనలు పిల్లల చేత బాల్య దశలోనే వాళ్ళకి నేర్పించండి.
మా పిల్లలు మేము చెప్పింది వినరండి ఇప్పుడు అంటుంటారు కొంతమంది. చాలా అంటే మంది parents అప్పుడు చెప్తారు వెంటనే వెంటనే వాళ్ళు చెప్పేది అది. వెంటనే మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఏ ఏజ్ నుంచి చెప్తుంటే మీరు వింటలేదు అని అడగండి. వాడికి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు వింటాడు వాడు? ముందు నుంచి ఇప్పుడు ఇక్కడ చేయాలి ఆ వింటున్నారు పని. కదా వీళ్ళు. ఉమ్. ఇప్పుడు మనం చూసిన సంఘటనలు ఉన్నాయి. ఇట్లా చాలా మంది చిన్న ఇళ్ళలో చిన్న పిల్లల్ని భగవద్గీత గురువు గారు వస్తున్నారు ఉమ్. అని చెప్పి వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుని అందరి ఇళ్లలో పిల్లల్ని గీత అధ్యయనం చేసే పిల్లల్ని నా ముందు కూర్చోబెడతారు. చాలా చోట్ల జరిగేది అది. ఉమ్. నేను వేదిక మీద ఈ ప్రవచనాలు చెప్పేటప్పుడు నాకు ముందు ఒక చాప్టర్ ఏదో ఆ పిల్లల చేత పురుషోత్తమ ప్రాప్తి యోగం, భక్తి యోగం ఆ పిల్లల చేత చదివిస్తుంటారు. పర్ఫెక్ట్ ఉచ్చారణ, చాలా స్పష్టమైన ఉచ్చారణ. మరి వాళ్ళకి జరుగుతున్నప్పుడు మీరేంటి ఈ కంప్లైంట్ ఇస్తారేంటి? అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ కంపారిజన్ ఇక్కడ కంపారిజన్ అంటే ఎవరైతే నేర్పించట్లేదో, ఎవరైతే మేము చెప్తే పిల్లలు వింటలేదు అని అంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు ఎప్పటి నుంచి చెప్పడం ప్రారంభించారు? కనీసం ఇప్పటి నుంచి అయినా ఏమి పర్వాలేదు. ఇతర దేశాల్లో అమ్మా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఏంటంటే అది భారతదేశంలో కూడా జరుగుతోంది. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా గ్యాప్ వస్తుంది. ఈ స్పిరిచువల్ కమ్యూనికేషన్ లేదు. ఏదో నాన్న పని చేసుకుంటున్నాడు, అమ్మేదో అమ్మ పని చేసుకుంటోంది, ఏదో వెళ్ళి కాసేపు టింగ్ 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 అంటోంది, ఏదో ఇట్టి అంటోంది, ఏదో వాడు పెట్టి దేవుడికి ఏదో అంటోంది, మనకెందుకులే అనుకున్న వాళ్ళు నువ్వు దగ్గరికి చేరదీసి దీని ప్రభావం ఇది నాన్న, హారతి ఇవ్వడం అంటే దాని అర్థం ఇది, నైవేద్యం పెట్టడం అంటే దాని అర్థం ఇది, మనం తినేవన్నీ జంతువుకు పెడుతున్నాం, జంతువుకు పెడితే అది దానికి సంస్కరించుకుని తినడం చేత కాదు. ఒకటి పెట్టావు దాని మీద పురుగులున్నా ఏమున్నా తినేస్తుంది అది. కానీ మనకు పురుగు పడితే దులుపుకుంటాం, లేదా మనకు ఏదైనా పండిస్తే దాన్ని శుభ్రం చేసుకుని కడుక్కుని తింటాం. ఈ కడుక్కుని తినే ప్రక్రియ పేరు సంస్కారం, సంస్కరించుకుని తింటాం. ఇవి చెప్తోంది అనుకోండి తల్లి, దీన్ని సంస్కరించుకోవడం నాన్న. అలాగే మనం స్నానం చేసాము, స్నానం చేస్తుంటే ఏం చేస్తున్నాం? స్నానం అనే ప్రక్రియలో సంస్కారం అంటే ఏమిటంటే గుణ ఆధానము, మల అపహననము అని అర్థం. అంటే లేని గుణాన్ని ఆపాదించుకోవటం, ఉన్న మురికిని తొలగించుకోవటం, దీని పేరు సంస్కారం. మన స్నానం చేస్తూ ఏం చేస్తున్నాం? ఉన్న మురికిని తొలగించుకుంటున్నాం. 2 సబ్బు రుద్దుకోవటం పేరుతో ఏం చేస్తున్నాం? లేని సుగంధాన్ని, కొత్త సుగంధాన్ని ఆపాదించుకుంటున్నాం. తద్వారా మనం ఫ్రెష్ ఫీలింగ్. బయటకు వచ్చిన తర్వాత అలాగే రోడ్డు మీదకి వచ్చేయట్లేదు, బట్టలు వేసుకుంటున్నాం. ఇది సంస్కారం, కల్చర్. ఈ బట్టలు అలాగే వేసుకోవట్లేదు, ఐరన్ చేసుకుంటున్నాం. నలిగిపోయిన బట్టలు వేసుకుంటే ఒక రకమైన అభిప్రాయం కలుగుతుంది కదా, ఐరన్ చేసుకుని వేసుకునే బట్టలు ఒక రకంగా అలాగే వచ్చాయి. అలా రావట్లేదు. మనం బొట్టు పెట్టుకుంటున్నాం, చూడగానే ఒక పవిత్రమైన భావన. ఇప్పుడు మీరు బంగారు తల్లిలాగే కనిపిస్తున్నారు. ఎంతమంది హిందువుల పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోతద్దం పెట్టి వెతికితే తప్ప అక్కడ బొట్టు ఉందన్న విషయం తెలియదు. ఎందుకు? నువ్వు ఉంటే ఉంది అనిపించుకో, లేకపోతే లేదనిపించుకో. ఎందుకు ఉండి లేనట్టుగా? అదేమి సైకాలజీ? దేనికంటున్నా? లేకపోతే మైనస్ అవుతుంది కదా. ఉండు, నీ దిష్టి అంతా పోతుంది, జనాల దృష్టి దోషం పోతుంది. ఇది మనకు జస్ట్ బొట్టలా పెట్టుకోండి. ఇప్పుడు స్టిక్కర్లు పెట్టుకునే అలవాటు వచ్చింది కాబట్టి మొత్తం పోయింది. మనం పెట్టుకుంటే మన పసుపు, ఈ కుంకాలు ఇవన్నీ ఏమిటిది? యాంటీబయాటిక్స్ కదా. దాన్ని ఎడా పింగళ అని 2 నాడులు ఉన్నాయి, మధ్యలో సుషుమ్న నాడి ఉంది. దాన్ని చైతన్యపరుస్తూ దాన్ని ఇట్లా నొక్కి మనం బొట్టు పెట్టుకుంటాం. అది జ్ఞాన ఉద్దీపనానికి నాంది. ప్రతిదాని వెనకాల అంత సైన్స్ ఉంది. మన కాళ్ళ గజ్జలు కానీ, మట్టెలు కానీ, ఈ నాడులు కానీ, ఆ నాడిని చైతన్యం చేయటం కోసం మీరు వేసుకునే మట్టెలు కానీ, ఇంటి ముందు వేసే ముగ్గులు కానీ, దాన్ని దాటుకుని క్రిమికీటగాదులు ఏవి టక్కన లోపలికి వచ్చేసేవి. సో అందంతో పాటు అంతటి సైన్స్ విశేషంగా ఉన్న హిందూ జాతి కంటే మించిన, మన జాతి కంటే మించింది ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఉందా? ఇప్పుడు అమ్మవారు లాగా లేరు. ఇప్పుడు ఇది కదా పిల్లలకి పరిచయం చేయాలి. ఇప్పుడు తల్లి ఇలా లేకపోతే, తల్లి ఇలా ఉంటే పిల్లలు అలాగే ఉంటారు. తల్లి అలా కాకుండా ఇంకొక రకంగా ఉంది అనుకోండి, ఇప్పుడు పిల్లలు అలాగే తయారవుతారు. గర్భవతిగా ఉన్న స్త్రీ భగవద్గీత చదివితే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది. తర్వాత వారికి భగవద్గీత చాలా సులువుగా వస్తుంది అని విన్నాను నేను. నిజం తల్లి. నేను చాలా చోట్ల చూశాను, కానీ ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆ ఒక ఉదాహరణ ఎవరంటే, సియాటెల్ అనే ప్రదేశానికి వెళ్ళాను నేను. ఈ భగవద్గీత గాన ప్రవచనం కోసం వెళ్ళాను. అక్కడ 2 కన్నడిగులు దంపతులు 2 వచ్చారు. అంతా అయిన తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మని పట్టుబట్టారు. ఆ మాటల సందర్భంలో మా అబ్బాయి, నా భార్య కన్నడిగా,
తన మాతృభాష కన్నడ, ఓ నేను తెలుగు, ఆవిడ కన్నడ. ఆ, ఇంకా అసలు మా పిల్లలు చెప్పుకుంటారు అన్నమాట, మా 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 మదర్ టంగ్ కన్నడ, ఫాదర్ టంగ్ తెలుగు, అదర్ టంగ్ ఇంగ్లీషు, ఇంకో బ్రదర్ టంగ్ ఇంగ్లీషు, ఏమంటారు హిందీ. హిందీ. వాళ్ళకి ఈ భాషలన్నీ కూడా వచ్చు కాబట్టి. ఉమ్, అట్లా నాతో పాటు నా విశ్వతేజ ఉన్నాడు, నా కొడుకున్నాడు అక్కడ. ఉమ్, అంటే మాటల సందర్భంలో ఆవిడ కాస్త పొడి పొడిగా తెలుగు కన్నడ మిక్స్ చేసి మాట్లాడుతుంటే, మీరు పర్వాలేదు కన్నడలో నాతో మాట్లాడచ్చు, నేను నాన్నగారికి కన్వే చేస్తాను, నాన్నగారికి అర్థమవుతుంది ఉమ్, అని ఓ, వాడు చెప్తే, వాడు కన్నడలో అడుగుతోంది ఆవిడ, ఉమ్, మా నాన్నగారిని మా ఇంటికి ఆహ్వానించాలనుకుంటున్నాం అని. ఉమ్, వాళ్ళ ఇంటికి వెళితే నేను చెప్పిన ఒక మాట కనెక్ట్ అయ్యి, ఉమ్, భగవద్గీతలో విషయాలు కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది. వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూ ఆవిడ చెప్పింది ఏమిటంటే, గురుగారు మీరు భగవద్గీత ఎప్పటి నుంచి చదవాలి, ఏ వయసు నుంచి చదవాలి అని అడిగిన ప్రశ్నకి, ఉమ్, గర్భవతిగా ఉన్నప్పటి నుంచే చదవండి, ఉమ్, ఆ వైబ్రేషన్స్ వినండి, ఉమ్, కడుపులో బిడ్డ ఆ వైబ్రేషన్స్కి అనుగుణంగా ఆలోచిస్తాడు, ఓ, ఉమ్, అనుగుణంగా ప్రవర్తిస్తాడు, ఈ నాలెడ్జ్ వాడికి గర్భం నుంచే ఈ నాలెడ్జ్ వాడికి చేరుతుంది, ఉమ్, ఇది బ్రహ్మ విద్య. అంటే ఏమిటి, దానికి ఉదాహరణ ఏమిటి? ఉమ్, ఉదాహరణకి ప్రహ్లాదుడు, ఆ, ఉదాహరణకి అభిమన్యుడు. ఆ, గర్భస్థ శిశువు బయట చెప్పిన వైబ్రేషన్స్, బయట చెప్పిన మాటలు, బయట వినిపించే భాష, బయట వినిపించే సౌండ్స్ వింటాయా అంటే వింటాయి.